కష్టపడకుండా కాసులు రాలేదెట్లా, చెమట తీయకుండా శిఖలు వచ్చేదెట్లా, తక్కువ టైంలో ఎక్కువ పైకం కమాయించుడెట్లా, మందిని ముంచి ఆస్తులు పెంచుకునుడెట్లా. ఇగో ఇసొంటి పుస్తకాలు రాసింది గిసొంటోళ్లే కావచ్చుల్లా. అట్లని పెద్ద పెద్ద చదువులు చదివి కథలు కావ్యాలు రాస్తారనుకునేరు. మనోళ్ళదంతా ముద్రగొట్టుడే ఉంటది. ముసుగులేసి తీసుకుపోతుర్రంటే ముదుర్లన్నట్టే. ఇంతకీ ఏం తప్పు చేసిర్రంటారా? ఏం లేదుల్లా. ఆంధ్ర అనంతపురంలో గుట్టు సప్పుడు కాకుండా మూడో కంటికి తెలవకుండా ఇంట్లోనే ఓ గర్రల కుటీర పరిశ్రమ పెట్టుకొని దొంగ నోట్లు ముద్ర కొడుతుర్రు గంతే. అయితే ఏడికెళ్ళి ఎవరు మతలబిచ్చిరో ఎట్లా తెలుసుకుర్రో గాని విజయవాడ పోలీసులు వచ్చి పట్టుకుర్రు. రాత్రిపూట ఇంటి మీదకి వచ్చే వరకు ఎటు ఓలేని ఏం చేయలేని పరిస్థితి. అగో ముద్ర కుర్సీ వేసుకొని కూకొని షెకింగ్లు నడిపిస్తురు పోలీసులు. ప్రింటర్ తో పాటు ముద్ర కొడటానికి అడ్కం చేసే ఆధారాలన్నీ సీజ్ చేసి ఇద్దరు మోత వాళ్ళను అరెస్ట్ చేసిర్రు. ఇప్పటిదాకా ఎన్ని నోట్లు ముద్ర కొట్టిర్రు, ఎన్నేళ్ల కంచి చేస్తుర్రు, ఏడేడ ఎంత మందికి అంటగట్టిర్రు అనే ఎంక్వైరీ నడుస్తుంది. ఏదన్నా పని చేస్తే వజ్జన నోట్లు వస్తాయి, రంది లేకుండా బతకచ్చు. అదే దొంగ నోట్లు ముద్ర కొడితే కేసులు అయితాయి. మీదికెళ్ళి మర్యాదలు సుత గట్టిగానే అయితాయి. ఇప్పటికే తాళ్వాలు మంచిగానే పడచ్చు అయ్యగాళ్లకు.